ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. తులారాశి మాస ఫలితాల గురించి మాట్లాడదామండి. తులారాశి ఫస్ట్ మనం ఆరోగ్యం, మానసిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం దీని గురించి మాట్లాడదాం. తులారాశి వాళ్ళకి ఈసారి ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ కొంత ఖర్చు అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. సో ఎవరైనా కావచ్చు, ఇప్పుడు కుర్ర వయసులో ఉన్న అబ్బాయి కావచ్చు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కావచ్చు, లేకపోతే మామూలు జాబ్ చేసే ఒక కొద్దిగా లిమిట్లో షుగర్ ఉన్న మనిషి కావచ్చు, వీళ్ళందరికీ కొద్దిగా ఖర్చుతో కూడిన నెల. వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ అనేది ట్యాబ్లెట్ మారుస్తాడు, కొంచెం ఖర్చు పెరుగుతుంది కదా ట్యాబ్లెట్ మారుస్తే. ఆ విధంగా షుగర్ పేషెంట్కి ఇలా జరుగుతుంది. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళకైతే అసలు విపరీతంగా, మీకు తెలిసింది హాస్పిటల్ వాళ్ళు ఎలా వాయిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, హాస్పిటల్ దాకా వెళ్లకుండా చూసుకోండి. తర్వాత ఈ డైట్ చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా బాగా ఈ ప్రోటీన్ పౌడర్ అని ఇప్పుడు ఉంటే, కండలు తీయాలి, 6 ప్యాక్స్ తీయాలి అని. అంటే బేసిక్గా తులారాశి వాళ్ళకి ఈసారి డబ్బుతో కూడిన పని ఏదైనా కావచ్చు. మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారా, ఒక క్లినిక్కి వెళ్తున్నారా, ఒక హాస్పిటల్కి వెళ్తున్నారా, అది మీ స్టేజ్ బట్టి, మీ వయసు బట్టి ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ కూడా 20 ఇయర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, 60 ఏళ్ళోడు కూడా జిమ్కి వెళ్ళొచ్చు. అలా వయసు పరిమితం చేసి నేను చెప్పను, కానీ మెయిన్గా ఏంటంటే ఖర్చుతో కూడిన పని వీళ్ళకి. ఆరోగ్య విషయం ఈసారి చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే రిజల్ట్ బాగుంటుంది చేసుకుంటే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది తులారాశి వాళ్ళకి. తర్వాత మనము వీళ్ళ మానసిక స్థితి గురించి వద్దాం. మానసికంగా వీళ్ళు వ్యాపారం చెయ్యాలి అని వీళ్ళకి థాట్స్ వస్తాయి. ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఆ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని థాట్స్ వస్తాయి. బేసిక్గా వీళ్ళు చేస్తున్న వ్యాపారం లేకపోతే వీళ్ళు చేస్తున్న జాబ్ కాకుండా కొత్తగా వీళ్ళకి ఆలోచనలు వస్తాయి. నేను ఏదో వ్యాపారం చేయాలి, లేకపోతే ఏదో నేను చేస్తున్న వ్యాపారాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేయాలి, నా సర్కిల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఈ ఏరియాకే ఉన్నాను, ఆ ఏరియాకి కూడా వెళ్ళాలి, అక్కడ మనుషులతో కలవాలి, కొంత సర్కిల్ పెంచాలి, మీడియాలోకి వెళ్ళాలి, ఆ సినిమా వాళ్ళ చుట్టూ తిరగాలి, ఆ డాక్టర్స్ హాస్పిటల్లోకి వెళ్ళాలి, డాక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, మన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ప్రతి సండే మీటప్ ఉంటుంది, దానికి వెళ్ళాలి, నేను ఇంట్లో కూర్చోవడం కాకుండా నెట్వర్కింగ్ చేయాలి అనేది బేసిక్గా ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ నెట్వర్కింగ్ చేస్తేనే కదా ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. సో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మానసిక పరిస్థితి అంతా, కనెక్షన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి. ఇప్పుడు వ్యాపారం చేయాలంటే 10 మంది సహాయం చేయాలి, జాబ్ చేయాలంటే మనం ఒక్కరు కష్టపడితే చాలు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం చూద్దాము జాబ్ చేసే వాళ్ళ గురించి, వ్యాపారం చేసే వాళ్ళ గురించి. జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడితే, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకి కానీ, లేకపోతే ఈ స్పెషల్గా ఈ కెమెరామ్యాన్కి కానీ, ఇలాంటి వారికి కొంచెం ఈసారి ధర్మ సందేహాలు కలుగుతాయి. నేను చేస్తుంది కరెక్టేనా, నేను కరెక్ట్ ట్రాక్లో ఉన్నానా లేనా, దీని 10 ఇంతులు నేను చేయగలను అనే ఒక డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకున్నాము, ఆ నెట్వర్కింగ్ చేస్తాడు అన్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే వీడికి పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి అన్నమాట. నేను చేస్తుంది కరెక్టేనా, ఈ జాబ్లోనే నేను ఎట్లా పైకి వెళ్ళాలి, నేను ఒక CEO అవ్వాలబ్బా, నేను ఇక్కడ ఇంజనీర్గానే ఉండిపోతానా ఏంటి, నేను CEO అవ్వాలి, ఏం చేద్దాము. లేకపోతే వ్యాపారం చేసేవాడు కూడా ఏమనుకుంటాడంటే నేను ఇంకా కష్టపడాలి, బాగా కష్టపడాలి. నేను అలా ఉండిపోయాను, నెలకు అంతే వస్తుంది, ఒక 2-3 లక్షలు లేకపోతే 10-30 వేలు ఎంతో అంతే వస్తుంది, అక్కడే ఆగిపోయాను. కాదు, నేను మారాలి, కొంచెం నెట్వర్కింగ్ చేయాలి. ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి అన్నమాట. జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషను, బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా కొంచెం కనెక్షన్స్ పెరగడము. సో బేసిక్గా ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను ముందే చెప్పాను, ఆరోగ్య విషయంలో అయితే కొంచెం ఖర్చు అవుతుంది. సో బేసిక్గా చూసుకుంటే మనం ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడుతున్నాము. తులారాశి వాళ్ళకి బాగానే ఉంది, పెద్ద ఇబ్బందులు ఏం లేవు. సో హ్యాపీగానే మేనేజ్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఏదో ముందడుగు వేయాలంటే కొంచెం ఆలోచించి ముందుకెళ్ళండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు నేను చెప్పేది బేసిక్గా. ఎస్పెషల్లీ మగవాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉన్న
ఆడపడుచులు లేకపోతే వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, మెయిన్గా వైఫ్ దగ్గర ఒక్కసారి అడగండి, వాళ్ళ అడ్వైస్ తీసుకోవండి. ప్రతిసారి మన నిర్ణయాలే కరెక్ట్ ఉంటాయి అని అనుకోకూడదు. అప్పుడప్పుడు మన వైఫ్, మన భార్య, మన చెల్లి, అక్క, తల్లి వీళ్ళు కూడా కరెక్ట్ చెప్తారు, సరైన అడ్వైస్ ఇస్తారు. వాళ్ళు కూడా జీవితం చూసుంటారు, మనకే మొత్తం తెలుసు అనుకుంటే తప్పు. సో ఇది బేసిక్గా తులారాశి గ్రహస్థితి. ఇంకా పరిహారాల గురించి మాట్లాడుకుంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి శుక్రవారం రోజు. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన చేయండి తూచా తప్పకుండా. ఈ మాసం చాలా బాగుండి మీకు బాగా కలిసి వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.